ఫ్రెండ్స్ బెంగుళూరులో మనకు జరిగిన ఇన్సిడెంట్ అండి. ఏం జరిగింది? నాకు చాలా విధంగా కామెంట్ చేశారు. ఫ్రెండ్స్ ఐయామ్ వెరీ వెరీ థాంక్ యూ అండి. అందరూ నా కోసం ఆలోచించారు. ఐయామ్ వెరీ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ థట్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏం జరిగింది చెప్తాను చూడండి. ఆ రోజు కోపం మీద, రేజ్ మీద నేను వీడియో అయితే తీశాను. కానీ యాక్చువల్‌గా ఏం జరిగిందో మీకు కూడా తెలీదు. సో, ఈరోజు చెప్తానండి ఏం జరిగిందో. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ నైట్ నైట్ 2:00 నేను గుంటకల్ నుంచి బయలుదేరాను ఫ్రెండ్స్. సో, నిద్ర సరిగ్గా లేదండి. సో, బెంగుళూరు పోయిన తర్వాత అక్కడ మా రిలేటివ్ ఇంట్లో ఫ్యామిలీ అందరిని అక్కడ దింపేసి, మా ఫాదర్, నేను ఇద్దరు చిక్‌పేట్ వెళ్తున్నామండి. సజ్జాపూర్ నుంచి చిక్‌పేట్ వెళ్తున్నాం. సో, ఇన్సిడెంట్ జరిగిందొచ్చేసి ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ఫ్రెండ్స్. అక్కడ మనకు చుట్టుపక్కల ఏ సీసీటీవీ కెమెరాస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నాకు సజెస్ట్ చేశారు. డాష్ క్యామ్ ఎందుకు మీరు ఏపిచ్చుకోలేదు సార్. మీరే కదా చెప్పారు అందరికి డాష్ క్యామ్ ఏపియమని. ఫ్రెండ్స్ మీకు ప్రతిసారి నేను ఇదే మాట చెప్పానండి. నా వెహికల్ వచ్చేసి AX7L టాప్ మోడల్ కాబట్టి దీనిలో 360 డిగ్రీస్ కెమెరాస్ అయితే ఉన్నాయి. దానిలో ఆటో రికార్డింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ తప్పు నేను డ్రైవర్‌ది ఒక్కడే చెప్పను. తప్పు ఫస్ట్ నాదండి. తప్పు ఏమంటే ఫస్ట్ పాయింట్. ఒకటి నాకు ఈ నిద్ర ఉన్నప్పుడు నేను రెస్ట్ తీసుకోకుండా వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను. అది ఒక ఫటిగ్‌నెస్ అనేది ఉంది. రెండోది ఫ్రెండ్స్ నాకీ బంపర్ టు బంపర్ నడిపే అలవాటు. అంటే మన కార్ ఇక్కడ ఉందంటే గిన కరెక్ట్ దాన్ని ఎనకాలపై పెట్టే నాకు అలవాటుంది. అది నా ఫస్ట్ నేను చేసిన మేజర్ పాయింట్ అండి. నా 360 డిగ్రీస్ కెమెరాలో అయిన రికార్డింగ్ వచ్చేసి ఆ వెహికల్ ఇలా నిలబడింది కదా! కరెక్ట్ వెహికల్ ముందర పోయి నిలబడింది అని చూపిస్తా ఉన్నానండి. ఇలా డాష్ కొట్టినట్లు అనేది లేదు. అండ్ నా తప్పేమంటే నేను ఆ వీడియో అనేది నా ఫోన్‌లో రికార్డింగ్ చేయలేదండి. నా దానిలో లాస్ట్ రికార్డింగ్ చూస్తున్నాను. ఆ 18థ్ ఈ జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి 18థ్. సో, 18థ్ నైట్ నుంచి నాతో రికార్డింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా! సో, వీడియోస్ అనేది ఆటోమేటిక్‌గా రికార్డింగ్ అయితూనే ఉంటుందండి. సో, అప్పుడుండే వీడియో రికార్డింగ్ అంటే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. అది నా ఫస్ట్ పాయింట్. సో, నేను మీకి చూపియలేకపోతున్నాను. ఐ యామ్ వెరీ వెరీ సారీ ఫర్ థట్. సో, ఆ రోజు జరిగిందేందేమంటే నా వెహికల్ నేను కరెక్ట్ బంపర్ టు బంపర్ నిలబడినాను. అండ్ ఆ రోజు ట్రాఫిక్ ఉండడం వల్ల మోర్ థాన్ 15 మినిట్స్ నా ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయినానండి. సో, ఆ 15 మినిట్స్‌లో ఏం జరిగిందంటే నేను లిటరల్‌గా చెప్పాలంటే నేను కళ్ళు మూసుకొని పోయినానండి. నేను నిద్రపోయినాను. నేను నిద్రపోయినాను. పక్కన డ్యాడీ కూడా నిద్రపోయినారు. కానీ నా వెహికల్ మాత్రం స్టేబుల్ ఉంది. వెహికల్ నేను పార్కింగ్ ఆన్ చేసుకొని అంటే పార్కింగ్‌లో పెట్టుకొని నేను నిద్రపోయాను. ఎందుకంటే ఎనకాల హారన్ కొడతారు కదా! వెంటనే లేసి మనం వెళ్ళిపోవచ్చని ఆ విధంగా పార్కింగ్‌లో పెట్టి ఇంజిన్ అయితే స్టార్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆ మూమెంట్‌లోనే ఎనకాల ఏదో సౌండ్ వచ్చినట్లుందండి. వెహికల్ ఎవరెవరైనా తగిలిచ్చినారా? లేదంటే సంథింగ్ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్‌లో నేను లేసానండి. నేను లేసి ఎప్పుడైతే చూసానో ఆ డ్రైవర్ ముందురున్న డ్రైవర్ ఆయన లేసొచ్చి నా వెహికల్ దగ్గరొచ్చి ముందర స్నాప్ తీసుకుంటున్నాడు. స్నాప్ తీసుకొచ్చి నా దగ్గర ముందరొచ్చేసి "నా బండి గుద్దేస్తున్నావు" అని చెప్పారు. నేను జస్ట్ ఆలోచిస్తున్నా. బండి గుద్దేస్తున్నా. నాకప్పుడు అర్థం కాలే. బండి ఎట్లా గుద్దినాను? నా బండి నిలబడి ఉంది కదా! నిలబడిన బండి ఎట్లా గుద్దుతది? సో, గేర్‌లో కూడా లేదు. గేర్‌లో ఉంటే బండి ముందర జంప్ అయితున్నా అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసో తెలీదో ఫ్రెండ్స్ XUV 700లో ముందర సెన్సార్స్ ఉండడం వల్ల ముందర ఏదన్నా కొలైడింగ్ వార్నింగ్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్ బ్రేక్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు అందరికి తెలిసే ఉంటది. ఈవెన్ దీని అడ్వర్టైజ్‌మెంట్ కూడా మనకి వాళ్ళు అదే ఇచ్చారు. అయితే నా వెహికల్‌లోనా ఫాల్ట్ ఉండాలా? నా ఫాల్ట్ అని ఉండాలా? లేదంటే ఆ డ్రైవర్ అనేది ఫేక్ అని ఉండాలా? కరెక్టే కదా! సో, నా వెహికల్ అయితే కొలిషన్ వార్నింగ్ కూడా రాలేదు. కొలిషన్ కూడా కాలేదు. కానీ ఆయన వచ్చి ఏం చెప్పడం అంటే నా వెహికల్ మీరు గుద్దారని. ఓకే. అది వచ్చేసి టయోటా వెహికల్ ఫ్రెండ్స్ అది. ఆ వెహికల్ ఒక బంపర్ ఎట్లుందంటే ఇది డిక్కీ ఉంది. ఇది బంపర్ ఉంది. సో, డిక్కీకి మనం తగలాలంటే ఫస్ట్ మన బంపర్‌కి గుద్దుకున్న తర్వాతనే డిక్కీకైనా తగలాల. అక్కడ అసలు మీరు ఈ వీడియో చూడండి. కింద ఎటువంటి మార్క్స్ లేవు. ఎటువంటి స్క్రాచెస్ లేవు. ఏం లేవు. కానీ ఆ డిక్కీ మాత్రం డెంటే ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ 2 వెహికల్ మన బైక్ అయినా కానియండి, ఈవెన్ మనం 2 స్పూన్‌తో కొట్టుకున్నా కూడా స్పూన్ వెనకాల అచ్చులు పడతాయి కదండీ! సో, మనది ప్లాస్టిక్ వెహికల్ అది. ముందర వచ్చేసి మనకు ఫైబర్ ఉండేది. ఫైబర్ ప్లాస్టిక్. ఆ వెహికల్‌కి వచ్చేసి ప్యూర్ స్టీల్. ఇనుము అనుకోండి. దాన్ని గుద్దినప్పుడు మన దానికి కొద్దిగాన ఒక డెంట్ వద్దా? ఒక స్క్రాచ్ అన్న వద్దా? మీరు జస్ట్ చూడండి నా వెహికల్ ముందర. నా వెహికల్ అందుకోసమే క్లీన్ కూడా చేపియలేదు ఫ్రెండ్స్. ఇది ఎట్లా ఉందో స్టాక్ అట్లే పెట్టేసాం. నీకు అర్థమైతుందో లేదో మొత్తం ఇప్పుడు కూడా గలీజ్ గలీజ్‌గా ఉంది బండి మొత్తము. ముందర పక్క చూడండి. ఎక్కడ ఒక్క స్క్రాచ్ అన్నా ఉందో చూడండి. ఒక్క స్క్రాచ్ మీకు కనపడదు. సో, చూసారు కదా! బండికి ఎక్కడ ఒక స్క్రాచ్ లేదు. సో, నేను ఫేకా? ఆయన ఫేకా? అవన్నీ పక్కన పెట్టండి. ఆయన మనకి చూడండి మనము ప్రతి ఒక్కరు కాంట్రోవర్సీలో వెళ్తున్నారు. బెంగుళూరులో ప్రతి ఒక్క డ్రైవర్స్ వింటే ఆటోలందరూ ఇట్లే చేస్తున్నారు. టాక్సీ డ్రైవర్స్ అందరూ ఇదే చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్ నేను ఆహ్, అది సపోర్ట్ చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు అట్లా ఉండరండి. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఎప్పుడు అలా ఫేస్ కాలేదు. ఫస్ట్ టైమ్ ఇలా ఫేస్ అయినాను. ఇంతకుముందు నాకు ఎప్పుడన్నా నేను రెగ్యులర్‌గా బెంగుళూరు వెళ్తుంటానండి. బెంగుళూరులో నేనెప్పుడు పోయినా కూడా నాకెక్కడైనా అడ్రెస్ ఏమన్నా కావాలంటే నేను ఆటో వాళ్ళనే అడుగుతాను, టాక్సీ వాళ్ళనే అడుగుతాను. నాకు పర్ఫెక్ట్‌గా చూపిస్తారు.
అదొకటే కాకుండా లాస్ట్ టైం అంటే ఈ టైం కాకుండా లాస్ట్ టైం నేను వెళ్ళాను. సజ్జాపూర్‌లో నాకు అడ్రెస్ దొరకలేదు. ఒక టాక్సీని అడిగింటే ఆయన నాకు దగ్గరుండి తీసుకొని పోయి చూపించారండి. సో, నేనైతే ఇదే చెప్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క టాక్సీ డ్రైవర్స్ అలా ఉండరండి. సో, అట్లా జడ్జ్ చేయొద్దండి ఫ్రెండ్స్. అందరూ చెడ్డోళ్ళనే ఉండరు. ప్లస్ ఈ టాక్సీ డ్రైవర్ కూడా నాకేం పెద్దగా అంత ఫ్రాడ్‌నెస్ నాకు అనిపియలేదండి. ఆయన నాకు ఒకే మాట ఏం చెప్తున్నారంటే, "నాకు డబ్బులు ఇద్దండి సార్. నా బండికి రిపేర్ చేపియండి." కానీ నాకు గొడవొచ్చింది ఎక్కడ అంటే, ఆయనతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. వాళ్ళు నాకు కొద్దిగా స్కామర్స్ కనిపించినారు. బండి తగిలిందో లేదో మాట్లాడడంలో వెంటనే ఒంటి మీద చేయడము. ఈ ఇమేజ్‌లో చూస్తున్నారు కదా! ఈ వ్యక్తినే అండి. మీద వచ్చేయడము. వల్గర్ లాంగ్వేజ్ సంథింగ్ చెప్పారు. నేనైతే అప్పుడు రికార్డింగ్ చేయలేదు. ఆ మూవ్‌మెంట్‌లో, ఆ రేజ్‌లో నేను వీడియో అనేది తీయలేకపోయినాను ఫ్రెండ్స్. ఆయన చెప్పడం అంటే 20,000 ఇచ్చేకోకుండా నా బండి ముందర నువ్వు కదలలేవు. ఫస్ట్ 20,000 పెట్టు. అప్పుడు నీ బండి తీ అనే మాట మీద నిలబడున్నారు. ఆ టాక్సీ డ్రైవర్ ఆయన మంచోడు నాకు అనిపించారు. ఏమంటే ఆయన ఒకే మాట అన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. "సార్ నాకు డబ్బులొద్దండి. మీ డబ్బు నాకొద్దు. నా బండి మీరు గుద్దారు. నా బండి రిపేర్ చేపియండి." సో, 1 ½ అవర్ వరకు మేము అక్కడే అండి. ఇదే మాట మీద ఉంటున్నారు. చుట్టుపక్కల అందరూ అదే మాట అంటున్నారు. సార్ ఒకేళ మీ వెహికల్‌కి ఏమైనా అయింది, ఆయన గుద్దారంటే ఫస్ట్ ప్రూఫ్ కావాలండి. సో, ప్రూఫ్ కావాలంటే నా దానికి డాష్ క్యామ్ లేదు. 360 కెమెరా ఉంది. దానిలో జస్టిఫై కావడం లేదు. ఆయన కార్‌లో కూడా బ్యాక్ కెమెరా అయితే లేదు. చుట్టుపక్కల ఎవరైతే చూసారో వాళ్ళు అక్కడుండే కండిషన్ బట్టి చెప్తున్నారు. సార్ ఈ వెహికల్‌కైతే ఒక స్క్రాచ్ లేదు. మీ వెహికల్‌కైతే స్క్రాచ్ ఉందంటున్నారు. మళ్ళీ ఏ విధంగా గుద్దారని చెప్పారు? ఆయన వెనకాల ఉన్నారని గుద్దారా? సో, దీని మీద చాలా కాంట్రోవర్సీ అయితే అయింది. మొత్తానికి అక్కడి నుంచి మా డ్యాడ్ కొద్దిగా ఓల్డ్ పర్సన్ ఆయనైతే అదే మాట అన్నారు. "గొడవ వద్దు కిషోర్ మనకి. అక్కడి నుంచి వెళ్ళిపోదామండి." ఆయన ఏమంటున్నారు గ్యారేజ్‌లో తీసుకుపోయిన తర్వాత ఎంతైతుందో చూసి మనం ఇచ్చేద్దామని. సో, ఆ మాటకి మేము గ్యారేజ్ వెళ్ళామండి. సో, ఆ గ్యారేజ్ పోయేంత వరకు నాకు కూడా తెలీదు. ఆ గ్యారేజ్ ఆయన కూడా వాళ్ళ మనిషే. పోయినాం. పోయిన తర్వాత గ్యారేజ్ మనిషి ఆయన ఏం చూడలే. జస్ట్ దూరం నుంచి ఆ డిక్కీని చూసి 5,000 అయితుంది. ఆయన వచ్చి ముట్టుకోలేదు, చూడలేదు, ఏమైంది ఏం లే. జస్ట్ డిక్కీ చూసి 5,000 ఇయ్యండి అన్నాడు. అంటే ముందే మాట్లాడుకున్నారా? ఆ విషయం మాకు తెలీదు. సో, మోస్ట్‌లీ మాట్లాడుకుంటారు. ముందే పోయి వాళ్ళంతా మాట్లాడుకొని ఆళ్ళు సెట్ చేసుకుంటారు. సో, నేను పోయి జస్ట్ అడిగాను. కాదు అంకుల్ ఆయన కూడా ఏజ్డ్ పర్సనే. నేను కాదు అంకుల్ మీరు 5,000 అంటున్నారు కదా! ఓకే. 5,000 దేనికి అడుగుతున్నారు? మీరేమైనా మొత్తం రీప్లేస్ చేస్తున్నారా? లేదు రీప్లేస్ చేయడం లేదు. దాన్ని టింకరింగ్ చేయాలన. నేనన్నా ఇంత చిన్న డెంట్‌కి టింకరింగ్ అవసరమా? నేను దగ్గర పోయి డిక్కీ ఓపెన్ చేసి జస్ట్ ఒక పంచ్ ఇస్తే ఆ డిక్కీ నార్మల్ అయిపోయింది. చాలా మైన్యూట్‌గా కొద్దిగా డెంట్ కనబడుతుంది. ఇప్పుడు సిటీస్‌లో వెహికల్ ఉన్నప్పుడు మామూలే ఫ్రెండ్స్. ఇప్పుడు నా వెహికల్ కూడా ఉంది. నేను సిటీకి వెళ్తున్నాను. నా బండికి కూడా చిన్న డెంట్ పడొచ్చు. సో, టాక్సీ డ్రైవర్ ఆయన ఏమన్నారంటే, "లేదండి నా కార్ నేను నా కొడుకులాగా చూసుకుంటానండి. ఇంట్లో బిడ్డలాగా చూసుకుంటాను. నా వెహికల్ ఎట్లుంటే నాకు అట్లే చేసేయండి" అన్నారు. ఆ మాటకండి నేను కూడా అన్నాను, "సార్ అది నా కారు కూడా నేను అట్లే చూసుకుంటానండి. నా కొడుకులాగా, నా బిడ్డలాగా చూసుకుంటాను. అలాంటప్పుడు నేను ఇంట్లోనే పెట్టుకోవాలి కదా! రోడ్డు మీద ఎందుకు తేవాలి నేను" అని అడిగానండి. దానికి మళ్ళీ ఒక అర్ధగంట సేపు కార్యాలయి ఫైనల్లీ ఫ్రెండ్స్ నేనక్కడ ఇంక ఏం చేయాలో అర్థం కాక, ఎవరు చెప్పాలో అర్థం కాక అండ్ మోర్ ఓవర్ నాకి హాఫ్ నాలెడ్జ్ అంటానండి. నేను నన్నే తిట్టుకుంటాను. నేను 1 ½ అవర్ నుంచి డయల్ 100 నంబర్‌కి డయల్ చేస్తూనే ఉన్నాను. ఎటువంటి రెస్పాండే లేదు. నాకు అప్పటి వరకు నాకు ఐడియా లేదు. 112 మనం కాల్ చేస్తే మాకు పోలీస్ వాళ్ళు నాకు సపోర్ట్‌గా వస్తారనే విషయం నాకు లిటరల్‌గా తెలీదు ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లాంటి సిట్యుయేషన్ ఇంతవరకు ఎప్పుడు పడలేదు. సో, ఫస్ట్ టైమ్ పడినప్పుడు నాకు ఒక సరే ఇలా కూడా చేయొచ్చు అని అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు నాకు కూడా తెలదండి. 112 మనం కాల్ చేస్తే పోలీసోళ్ళు మనకు సపోర్ట్‌కొస్తారని. సో, ఎనీహౌ ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాతో జరిగింది కదా! నాతో జరిగిండేది అనుభవం అండి. ఈ అనుభవం మీరు తీసుకోండి ఫ్రెండ్స్. సో, మనం కూడా ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? 100 మీద కాల్ మనకు పోవడం లేదంటే మనం 112 కాల్ చేయాలా? ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ డాష్ క్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి ఈ మధ్య. ఎందుకంటే డాష్ క్యామ్ లేని ఇప్పుడు నాదే ఉంది. ఇప్పుడు నాది ఇది కింద 360 డిగ్రీస్ కెమెరాస్ కాబట్టి నాకు కింద కనిపించింది. అది గిన డాష్ క్యామ్ గిన ఉంటే కరెక్టే అది ముందర పోయి గుద్దినట్లే చూపించేదేమో. జస్ట్ ఆలోచించండి. అది కూడా కావచ్చు. సో, నేనైతే నాకు వచ్చిన ఇదే తెలివి అండి. సిటీ డ్రైవ్‌లో పోయినప్పుడు నేనైతే ప్రామిస్ ఎప్పుడు బంపర్ టు బంపర్ డ్రైవ్ చేయను. మధ్యలో ఖచ్చితంగా గ్యాప్ పెడతాను ఫ్రెండ్స్. ఆటో వాడు దూడినా, బైక్ వాడు ఉన్నా నా బండి స్క్రాచ్ పడినా భయం లేదండి. నా బండి తగిలినియండి. వేరే వాడి బండి తగిలిచ్చి అక్కడ తగిలియకోకుండా తగిలించిన పేరు పడింది. గంటన్నర, 2 గంటలొస్తే వేస్ట్ అండి. నీ పోయిన పని నాకు ఆ పనే జరగలేదు. రిటర్న్ వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాత. సో, ఇది ఫ్రెండ్స్ జరిగిండేదక్కడ. ఇది ఎవరి తప్పో మీరే చూడండి. నేనైతే నా పక్కన నా తప్పే అని చెప్తాను. ఎందుకంటే నేను బంపర్ టు బంపర్ డ్రైవ్ చేయడం నా ఫస్ట్ మిస్టేక్. రెండో మిస్టేక్ నిద్ర. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫటీగ్‌నెస్ అనేది మన డ్రైవింగ్‌లో ఉండకూడదు. సో, ఇట్స్ మై మిస్టేక్. ఆయన తప్పు పట్టుకోనండి. నా తప్పు జరిగింది. సో, నా తప్పు జరిగింది కాబట్టి ఐ గేవ్ సమ్ అమౌంట్
జరిగిందేమో జరిగిపోయింది. నేనేం చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. నన్ను చూసుకొని మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. సో, ఇది అండి ఆ రోజు జరిగిండేది మొత్తము. అండ్ చాలామంది చాలా విధంగా నాకు కమెంట్ చేశారు. ఐయామ్ వెరీ, వెరీ థ్యాంక్ యూ అండి. అండ్ మోర్ ఓవర్ కాంట్రోవర్సీకి వెళ్ళొద్దండి. బెంగుళూరు వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు ఉండరు. బెంగుళూరు మంచోళ్ళే అందరూ. 100 మందిలో 10 మంది అలా ఉంటారు. అది మన ఊర్లో కూడా ఉంటారండి. మన గుంటకల్‌లో ఉన్నారు, మన అనంతపూర్‌లో ఉన్నారు, మన హైదరాబాద్‌లో కూడా ఉన్నారు. సో, అన్ని ఈఏలు ఒకేలాగా ఉండవు కదా! అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో, కాంట్రోవర్సీకి అయితే పోద్దండి. అందరూ మంచోళ్ళే. మనం కూడా మంచోళ్ళే, వాళ్ళు కూడా మంచోళ్ళే. డివైడ్ చేయొద్దండి. మనమంతా ఇండియన్స్. కొంతమంది పాపం ఎవరో కామెంట్ కొట్టినారు. బెంగుళూరు ఎందుకు రాస్తారు మీరు రావద్దని చెప్పారు. ఒకడేమొచ్చేసి మళ్ళీ ఇండియాలో ఎందుకుంది బెంగుళూరు, ఇండియాలో నుంచి తీసేయండి అని చెప్తున్నాడు. సో, అట్లాంటివి చేయొద్దండి ఫ్రెండ్స్. మనమంతా ఒక ఫ్యామిలీ అండి. ఆ రేంజెస్‌కైతే పోవద్దండి. తమిళియన్, కర్ణాటక, తెలుగు వద్దండి. ఐయామ్ బెంగాలీ. కానీ నేను తెలుగులో అంత స్పష్టంగా మాట్లాడతానో లేదో మీరే నాకు కామెంట్‌లో చెప్పాలా. కానీ ఐయామ్ వెరీ మచ్ హెల్ప్‌ఫుల్. నాకు ఇక్కడ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో, నాకు కర్ణాటక వాళ్ళు కూడా అట్లే నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో, మనకి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాన్ లోకల్స్ కూడా హెల్ప్ చేశారు. లోకల్స్ కూడా నాకు హెల్ప్ చేశారండి. చేయలేదనే మాట నేను చెప్పను. సో, 100 మందిలో 10 మంది ఆ రేషియో అన్ని చోట్ల ఉంటది. సో, ఇదండి మన బెంగుళూరులో ఇన్సిడెంట్ జరిగిండేది. అండ్ మోర్ ఓవర్ ఇంకేమన్నా మీకు తెలియాలనుకుంటే నాకు కమెంట్స్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయితాను. అండ్ 3, 4 డేస్ నుంచి నేను వీడియోస్ కూడా పెట్టడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బ్రెయిన్‌లోంచి అది పోవడం లేదండి. ఆ సీన్ జరిగింది కదా! నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అలా జరగడం. నేను ఇంతవరకు ఎప్పుడు అట్లాంటి సిట్యుయేషన్ పడలేదు. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి తీయలేకపోతున్నాను. సో, వీడియోస్ కొద్దిగా లేట్‌గా వస్తున్నాయి. ఐయామ్ వెరీ, వెరీ సారీ ఫర్ థట్. అండ్ మోర్ ఓవర్ ఏదన్నా డౌట్స్ దీని గురించి ఇన్సిడెంట్ గురించి మనకేమైనా కావాలంటే ప్లీజ్ కమెంట్ పెట్టండి. నేను నాకు ఖచ్చితంగా రిప్లై అయితానండి. సో, నా వీడియోని నేను ఇక్కడే ఎండ్ చేస్తున్నానండి. జై హింద్! వందే మాతరం!